మాజీ మంత్రి పేర్ని నాని పైన మంత్రి కొల్లు రవీంద్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం అక్రమ కేసు విషయాన్ని పేర్ని నాని తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. ప్రాథమికంగా వచ్చిన సమాచారం ప్రకారం 5,000 బస్తాలు కాకినాడ పోర్టుకి తరలించారన్నారు. ఇక అవసరమైతే ఈ విషయంపైన సిట్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. పథకం ప్రకారం ఈ మాఫియాలో అన్ని విషయాలు తెలిసిన మేనేజర్ని దాచిపెట్టారని అన్నారు. నీతి కబుర్లు చెప్పే పేర్ని నాని ఈ రోజు తేలుకుట్టిన దొంగలాగా వ్యవహరిస్తున్నాడు అని ఎద్దేవా చేశారు. పేదల బియ్యాన్ని నొక్కేసిన పేర్ని నాని పందికొక్కుతో సమానమని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఎంత అయింది, ఏమైంది, ఎన్ని బియ్యాలు ఎక్కడికి వెళ్ళినాయి అనేది పూర్తిగా బయటకు వస్తుందని చెప్పి భయపడి ఇవాళ అతన్ని అండర్ గ్రౌండ్ పెట్టించి స్క్వాష్ పిటిషన్తో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జరగదు. పేరు నాని గారు నీతి కౌర్లు చెప్పే మీరు తేలుకుట్టిన దొంగలాగా ఇవాళ దాక్కుంటే అది జరగదు. ఎట్టి పరిస్థితుల్లో సీరియస్గా ఉంది ప్రభుత్వం, చాలా సీరియస్గా ఉంది. పేదల బియ్యాన్ని కొట్టేసినటువంటి మిమ్మల్ని మంది కొక్కులతో సమానంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని వదిలిపెట్టే సంస్థ సిట్ విచారణ జరుగుతుంది. తొందరగా వీలైతే తీసుకుని నోటీసులు ఇచ్చిన వచ్చే సమాచారం చెప్పకుండా తప్పించి తిరిగారంటే కుటుంబం మొత్తం కూడా అధికారులతో కూడా డిస్కస్ చేసి చేయడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళింది 5,000 బస్తాలు కాకినాడ పోర్టుకి వెళ్ళిందని చెప్పి ప్రాథమికంగా మాకున్నటువంటి సమాచారం. కాబట్టి దీన్ని ఇంకా లోతుగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం నా వంతుగా నేను కోరుకునేది అనేది ఇది సిట్కి ఇక్కడే పీడిఎస్ బియ్యంకి సంబంధించినటువంటి స్కాముల పైన ఇవాళ మనం ఒక సిట్ వేసుకున్నాం కాబట్టి దీన్ని కూడా సిట్కి ఇస్తే పూర్తి వివరాలు బయటకు వస్తాయి. దాని మీద నేను అధికారులతో కూడా ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత అవసరమైతే ఈ కేసును కూడా సిట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన జరుగుతుంది. అయితే వాళ్ళు ఎవరైతే దీంట్లో పూర్తి సమాచారం తెలిసినటువంటి వ్యక్తి, వాళ్ళ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తిని తప్పించారు, అండర్ గ్రౌండ్ పంపించారు. ఎంత అయింది, ఏమైంది, ఎన్ని బియ్యాలు